హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అతని దృష్టి మరోసారి మెరుపులా నా అలంకరణ పరిశీలించింది. ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు, నిజం చెప్పమంటావా? ఏ రాజకుమారుడి కోసమో ఎదురు చూస్తున్న రాజకుమార్తెలా ఉన్నావు. వచ్చావుగా నువ్వు, అయితే నువ్వేనేమో ఆ రాజకుమారుడివి. నవ్వుతూ వెంటనే అనేశాను. నేనా? తెల్లబోయినట్టన్నాడు. అతని ముఖం హఠాత్తుగా ఎర్రబడింది. వెంటనే ప్రసంగం మార్చేస్తూ, అత్తయ్య మామయ్య ఎవరూ రాలేదా అని అడిగాడు. లేదన్నట్టు తల తిప్పాను. నిలబడ్డావే, కూర్చో. అప్పటికే ఒకళ్ళిద్దరూ మా వైపు చూస్తుండటంతో అన్నాడు కృష్ణ. నేను కూర్చున్నాను. అతను కూడా నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగాడు, ఒక్కదానివి వచ్చావు, ఏమిటి విశేషం? నేను వెంటనే జవాబు చెప్పలేదు. ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా? అనుమానంగా అడిగాడు. అవును, సారథి వస్తున్నాడు. ఓ, అర్థమైందన్నట్టుగా చూశాడు. నా వైపు నుంచి చప్పును చూపులు మరల్చుకుని ఎటో చూస్తున్నట్టు కూర్చున్న అతని కళ్ళల్లో లీలగా ఈర్ష్య కదులాడడం నేను కనిపెట్టుకోలేదు. నవ్వుతూ చిలిపిగా చూస్తూ అన్నాను, నువ్వు వస్తావని నాకు తెలియదు. తెలిసినట్టయితే నీకోసం కూడా స్టేషన్కి వచ్చి ఉండేదాన్ని. అతను చురుగ్గా తల తిప్పి నా వైపు చూశాడు. అతని అహంకారాన్నో అభిమానాన్నో నా మాటలు కాటువేస్తున్నట్టున్నాయి. గంభీరంగా అన్నాడు, థ్యాంక్స్. నాకు అలాంటి పగటి కలలు కనే అలవాటు లేదు. ఇందులో పగటి కల ఏముంది? కాదు మరి, అసహజమైంది అసంభవమైంది కోరుకునే ఆలోచన అయినా పగటి కల క్రిందనే వస్తుంది. అతని మాటల్లోని గంభీరత్వమో లేక వాటి వెనక దాగి ఉన్న వాడితనమో క్షణంసేపు నా నోట మాట రానట్టుగా చేశాయి. నువ్వెవరి కోసం వచ్చావు? ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా అని అడిగాను. నా ఫ్రెండ్ ఒక అతను బెంగళూరు వెళ్తున్నాడు. అతన్ని పంపటానికి వచ్చాను. నిజం చెప్పాలంటే నేను వచ్చిన పని రాత్రి అయిపోయింది. పొద్దుటి నుంచి ఏం తోచలేదు. కాలక్షేపంగా ఉంటుందని వాటితో వచ్చాను. ఇక్కడిలా నిన్ను కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకో గాని క్షణం క్రితం నన్ను చూడగానే అతని కళ్ళల్లో కలిగిన ఆనందం, సంభ్రమం, ఆశ్చర్యం క్రమంగా మెల్లగా మాయమవటం గమనించాను నేను. ఎందుకు వచ్చావు హైదరాబాదు? అడిగాను. కొద్దిగా పనుండి ఒకళ్ళని కలవాల్సి వచ్చింది. ఎవరిని? ఆసక్తిగా అడిగాను. నిన్ను మాత్రం కాదు, కొంటిగా అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఎన్నాళ్ళుంటావు ఇక్కడ? ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈ రాత్రికా? అవును, ఈ రాత్రి. అవును, ఏం? ఎంత దుర్మార్గుడివి నువ్వు. ఈ ఊరు వచ్చి నన్ను కలుసుకోకుండానే వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదూ? అన్యాయమైన ఆరోపణకు గురై జవాబు చెప్పలేనివాడిలా నిస్సహాయంగా చూశాడు. వెంటనే అన్నాడు, ఇప్పుడు చూశాను కదా, కాఫీ తాగుతావా? తెప్పించనా? ప్రసంగం మార్చిపోయాడు. వద్దు, అవసరం లేదు. అత్తయ్య వాళ్ళంతా ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. రాజు నాకు చెప్పమని ఏం చెప్పలేదా? నేను నిన్ను కలవనని ఖచ్చితంగా చెప్పాను. లేకపోతే ఏదో చెప్పేదో. నా వెంట 2-3 సార్లు తిరిగింది. ఏమో అనుకున్నాను. నువ్వు చాలా కఠినుడివి సుమా. నిష్ఠూరంగా అన్నాను. అతను వెంటనే జవాబు చెప్పలేదు. నా చేతిలో ఉన్న ఫిలింఫేర్ తీసుకుని దానిలోకి చూస్తూ, కఠినత్వం అలవరుచుకోకపోతే జీవితంలో ఎగుడు దిగులను భరించటం చాలా కష్టం మీనా అన్నాడు. ఆలోచనగా పరధ్యాసగా అతని నోటి నుంచి వెలువడ్డ మీనా అన్న ఆ మాట నా గుండెల్లో ఎలాగో అవటం అతనికి బహుశా తెలియదు. రాజు, పెళ్లి సంగతి ఏమైంది? తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే నెల 20వ తేదీన పెళ్ళి. ఆకాశం విరిగి పడ్డంత ఆశ్చర్యంగా చూశాను నేను. తాంబూలాలు పుచ్చుకున్నారా? ఆ సంబంధం నిశ్చయమైందా? ఎప్పుడు? మొన్న, నేను ఇక్కడికి వచ్చిన రోజునే. షాకింగ్గా అయింది నాకు. ఇంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవ్వబోతుంది. కృష్ణ చేతిలో ఉన్న ఫిలింఫేర్ నాకు ఇచ్చేస్తూ, అదిగో అనౌన్స్మెంట్, మీ రాజకుమారుడు వచ్చేస్తున్నట్ట అంటూ లేచి నిలబడ్డాడు. నేను లేచాను. వస్తాను నేను అన్నాడు వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా. ఉండు, నేను నీతో మాట్లాడాలి అన్నాను అదుర్దాగా. టైం అయింది. నాకేమిటో చాలా కంగారుగా అయోమయంగా ఉంది. నా మనసంతా ఎలాగో ఉంది. రాజేశ్వరికి ఆ సంబంధం సెటిల్ అయిందనే పిడుగులాంటి వార్త నా చెవిని వేసి తన మానాన తను పోతున్నాడు కృష్ణ. ఇందులో నేను అడగవలసింది, అతను చెప్పవలసింది ఇంకేం లేనట్టుగా ఉంది అతని ధోరణి. నేను నీతో మాట్లాడాలి అన్నాను. ఏమిటో చెప్పు. ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. గోడకున్న గడియారం వైపు చూస్తూ అన్నాడు. ఇక్కడ చెప్పలేను నేను. ఇంకెక్కడ మరి? ఎప్పుడు? రేపు మాట్లాడుకుందాం మనం. రేపా? ఈ రాత్రికి నేను వెళ్ళిపోతున్నాను గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు. ఓహో, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు వెళ్ళిపోతే నేను నెమ్మలూరు రావాల్సి వస్తుంది.
నిమ్మలూరు రావాలంటే నీకు తెలుసుగా? తెలుసు. అతని ముఖం సీరియస్గా అయింది. అందుకే వెళ్ళకు నువ్వు. రేపు మనం ఎక్కడ కలుసుకుందామో చెప్పు. నువ్వే చెప్పు. నేను వేగంగా ఆలోచించాను. ఎక్కడ కలవాలి? ఇంటి వద్ద అయితే కాదు. మామీ ఇల్లు కృష్ణకు తెలియదు. చురుగ్గా ఆలోచించటం ప్రారంభించాను. నువ్వు ఎక్కడుంటున్నావు ఇప్పుడు? అతనున్న చోట వీలవుతుందేమని అడిగాను. ఫ్రెండ్ దగ్గర. కానీ నువ్వు అక్కడికి రావటం సందేహంగా చూశాడు. ప్లేన్ ల్యాండ్ అయింది. చెవులు బద్దలయ్యట్టు మోత వినిపించింది. క్రమంగా ఆగిపోయింది. ప్లేన్ వచ్చింది. నువ్వు వెళ్ళు హెచ్చరించాడు. ఆగు. ఎక్కడ మనం కలిసేది? జుమ్రుద్ సినిమా హాల్ దగ్గరకు 11 గంటలకల్లారా. అక్కడ మార్నింగ్ షో ఉంటుంది. నేను వచ్చేస్తాను. సినిమా థియేటర్కా? విచిత్రంగా చూశాడు కృష్ణ. అవును. అంతకంటే నాకు ఇప్పుడేం తోచటం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాంలే. కానీ మీనా, నువ్వు ఇంకేం చెప్పవద్దు. దయించి నా ఈ మాట విను. జీవితాంతం నీ కృతజ్ఞతగా ఉంటాను. కృష్ణ సందిగ్ధావస్థలో పడిన వాడిలా చూడసాగాడు. నేను గ్యాంగ్వే వైపు పరిగెత్తబోతూ ఆగి వెనక్కి తిరిగి అడిగాను. రేపు 11 గంటలకు జమ్రుద్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మర్చిపోవుగా? మర్చిపోను. నీకు గుర్తుంటుందో లేదో నువ్వే చూసుకో. వెళ్ళు, ప్యాసింజర్స్ దిగుతున్నట్టున్నారు అన్నాడు. నేను గ్యాంగ్వే దగ్గరకు వచ్చి నిలబడ్డాను. సారథి అప్పటికే దిగి వస్తున్నాడు. ప్లేన్లో నుంచి మొట్టమొదట దిగిన ప్యాసింజర్ అతనే కాబోలు. అందరికంటే ముందుగా వచ్చేస్తున్నాడు. అతన్ని చూడగానే నేను నవ్వాను. అరగంట క్రితం చిరచిరలాడి చిరాకు పడిన మనిషిని నేనేనా అనిపించింది. కృష్ణ ఆగమనం నాకు కొత్త జీవం పోసి తెప్పించినట్టయింది. సారథి కళ్ళు నా చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరికోసమే వెతుకుతున్నాయి. మమ్మీ రాలేదు అన్నాను, అతని చూపులకు అర్థం తెలిసిన దానిలో. ఓ! అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన ఆశాభంగం నా అహంకారాన్ని వాడి ముళ్ళులా గుచ్చుకుని గాయపరిచింది. ఒక్కదానివి వచ్చావా? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవునన్నట్లు తలూపాను. ఇద్దరం వెయిటింగ్ హాల్లోకి వచ్చాము. నాకేం లగేజ్ లేదు, వెళదామా అన్నాడు సారథి. అలాగే అన్నట్టు తలూపాను. బయటకు వస్తుండగా నా కళ్ళు కృష్ణ కోసం హాల్ అంతా వెతికినాయి. కానీ అతను కనిపించలేదు. కార్లు పార్క్ చేసిన వైపు వచ్చేస్తుండగా తల తిప్పి 1-2 సార్లు వెనక్కి తిరిగి చూశాను. ఎక్కడా లేడు. ఎవరైనా రావాలా? సారథి తను కూడా వెనక్కి తిరిగి చూస్తూ అడిగాడు. తల అడ్డంగా తిప్పుతూ వచ్చి కారులో కూర్చున్నాను. ఇంటికి వస్తుండగా దోవలో ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు. అతను నన్నేం అడగలేదు. నా అంతటి నేనేం చెప్పలేదు. సారథిని అలా తీసుకొస్తుంటే ఆ క్షణంలో మా ఇంటికి వస్తున్న అతన్ని గౌరవ మర్యాదలతో జాగ్రత్తగా తీసుకొస్తున్న డ్రైవర్లా అనిపించాను నాకు నేనే. మేము ఇంటికి వచ్చేసరికి అమ్మా నాన్నగారు, మిస్సెస్ లింగం ఆవిడ భర్త మా కోసం ఎదురు చూస్తున్నారు. నాన్నగారు మాకెదురుగా వచ్చి సారథిని ఎంతో ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకొచ్చారు. ఈ పూట మిస్సెస్ లింగం దంపతులు ఇద్దరూ మా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు. అంత హడావిడిలో ఊపిరి సలపనట్టుండి కూడా అమ్మ అన్నంలోకి సారథికి ఇష్టమైన స్పెషల్స్ చేయించింది. భోజనాలప్పుడు అతని పక్కన కూర్చుని కొసరి వడ్డించి తినిపించింది. అమ్మ మనసులో అంత ఆదరణకి అభిమానానికి చోటు చేసుకున్న సారథి అంటే ఆ నిమిషంలో నిజంగా నాకు ఈర్ష్య అనిపించింది. భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మ మిస్సెస్ లింగం వాళ్ళు వెళ్ళిపోయారు. సారథి పడుకున్నాడు. అతని కోసం మా ఇంట్లోనూ లింగం గారి ఇంట్లోనూ 2 చోట్ల ప్రత్యేకంగా గదులున్నాయి. అతనికి ఇప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండిపోయేందుకు అమ్మ ఈ ఏర్పాటు చేసింది. నాన్నగారు అమ్మ వాళ్ళని క్లబ్లో దింపి తనకెక్కడో పని ఉందని చెప్పి 5 గంటలవుతుండగా తిరిగి వచ్చారు. సాయంత్రం అవగానే అమ్మ ఆదేశం ప్రకారం సారథి పంపిన టమోటా రంగు జరీ ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ వేసుకున్నాను. నాకు ముదురు రంగులుంటే ఏమాత్రం ఇష్టం లేదు. అలాంటి బట్టలు వేసుకోగానే నాకేమిటో ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు విప్పి లైట్ కలర్స్ వేసుకుంటానా అని ప్రాణం హైరాణ ఎదురు చూస్తుంది. కానీ నా అభిప్రాయం అమ్మ మన్నించదు. చక్కటి శరీర ఛాయి ఉంది నీకు, అది గొప్ప, అది బాగా కనిపించాలంటే ముదురు రంగుల చీరలే కట్టుకోవాలి నువ్వు అంటుందమ్మ. మధ్యాహ్నం క్లబ్కి వెళ్ళిపోతూ నా దగ్గరికి వచ్చి సాయంత్రం ఇదిగో ఈ చీర కట్టుకో అంటూ ఆ ఎర్రటి చీర నా మంచం మీద పెట్టింది. అబ్బా, అంత ఎర్రటి ఎరుపు కొట్టినట్టుగా ఉంటుంది నసుకుతూ అన్నాను. అమ్మ చురకల్లాంటి చూపులతో నా వైపు తీక్షణంగా చూసింది. కంఠం తగ్గించే పిచ్చి వేషాలు వేయకుండా చెప్పినట్టు చెయ్యి ఊరికే సనిగి నాకు చిరాకు తెప్పించుకొని వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాను నేను. ఏ విషయంలోనైనా సరే నేను స్వంత అభిప్రాయం ప్రకటిస్తే అమ్మకు అది నా పిచ్చి వేషంగా అనిపిస్తుంది, చిరాకు కలుగుతుంది. ఎప్పుడూ ఇంతే.
అప్పటికి నా మొహం మార్చుకున్నా సాయంత్రం అయ్యేసరికి ఆవిడ చెప్పినట్టే తయారయ్యాను. 6 గంటలు కావస్తోంది. నా అలంకరణ పూర్తయింది. అప్పటికి 5 నిమిషాల క్రితం అమ్మ ఫోన్ చేసి సారథి లేచాడా, కాఫీ తాగాడా అంటూ వివరాలు అడిగింది. అతను ఇప్పుడే లేచాడని, బాత్రూంలో ఉన్నాడని చెప్పాను. తొందర ఏం లేదు, మీరు 6:30కు వస్తే చాలు అంది. అలాగే. నువ్వు తయారయటం అయిందా? నేను చెప్పిన చీర కట్టుకున్నావా? రక్షించావు. ఫోన్ పెట్టేసింది.